హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. నిన్న ఒక స్టోరీ చెప్పుకుంటున్నాం కదండి, దానికి కంటిన్యూషన్ ఈరోజు ఈ స్టోరీలో చెప్పబోతున్నాను అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా లాస్ట్ వరకు వినండి. లంచం ఇస్తున్నాడన్నమాట. ఎంత ధైర్యంగా మొహం ఎదటే చెబుతున్నాడు. నా ఒళ్ళు మండింది. తక్షణం బయటికి గెంటాలన్న ఆవేశం వచ్చినా పెద్ద మనిషి అంతలా అమర్యాదగా మాట్లాడి పొమ్మనలేకపోయాను. చూడండి, నాకు ఇలాంటివి ఇష్టం లేదు. ఇలాంటి అవినీతి పనులకు పాల్పడడం నాకు చేత కాదు. దయచేసి మీరు నన్ను ఇరకాటంలో పెట్టి బాధ పెట్టకండి. అంతకంటే కఠినంగా ఇంకెలా చెప్పాలో ఆ క్షణంలో నాకు తెలియలేదు. అబ్బే, తమరిని బాధ పెట్టడం నాకు మాత్రం ఇష్టమా? ఒకరి కష్టం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఉత్తినే ఏ పని ఎవరి చేత చేయించుకోవాలన్నా నాకు అదోలా ఉంటుంది. అంచేత అన్నాను సుమండి. ఏదో సంతోషంతో ఇచ్చిన దాన్ని మీరు కాదనకూడదు అంటూ టేబుల్ మీద కవర్ తెచ్చి పెట్టాడు ఆయన. గుమ్మం దగ్గరికెళ్ళి డ్రైవర్ని కేకేశాడు. డ్రైవర్ ఏదో బుట్ట తెచ్చి లోపల పెట్టాడు. మా ద్రాక్ష తోటలో కాసిన ద్రాక్షలండి. అనప్షా ద్రాక్షల రుచి మరి ఏ ద్రాక్షకి రాదు కదండి. అతి నైపుణ్యంతో సంభాషణ సాగిస్తున్న ఆయన నాకు మాట్లాడడానికి అవకాశం ఇయ్యలేదు. ఆయనకు ఎలా చెప్పాలో అర్థం కాని స్థితిలో పడ్డాను. చూడండి, ఇలాంటి లంచాలు అవి తీసుకుని పనులు చేయడం నాకు అలవాట్లేదు. దయచేసి ఈ కవర్ తీసేయండి ఇక్కడ నుంచి. అమ్మమ్మ, లంచం ఏమిటండి? చీ, లంచం ఇస్తానా? మీలాంటి వారికి సంతోషంతో ఇచ్చిన కానుక. పోనీ లంచం కాకపోతే కానుక. ఇలాంటి కానుకలు పుచ్చుకునే అలవాటు నాకు లేదు. మీకు నేను ఏం సహాయపడలేనందుకు క్షమించండి, కాస్త కఠినంగా అన్నాను. ఆయన నిస్సహాయంగా చూశాడు. ఏదో మిమ్మల్ని నమ్ముకుని ఇంత దూరం వచ్చాను. ఈ కాస్త సహాయం చేసి పెట్టండి, కాదనరని వచ్చాను. అసలు మీకు మీ అబ్బాయి పాస్ అవుతాడన్న నమ్మకం ఉందా? పాస్ అవుతాడని మీకు నమ్మకం ఉంటే మార్కుల సంగతి అడగక్కర్లేదు. పాస్ కాని పక్షంలో మార్కులు ఎన్ని వచ్చాయో తెలుసుకొని మాత్రం ఏం చేయగలరు? ఆయన అసలు ఉద్దేశం రావడానికి గడుసుగా ప్రశ్నించాను. ఆయన కాస్త ఇబ్బందిగా చూశాడు. అదేనండి, ఆడు కాస్త పేపరు పాడు చేశానంటున్నాడు. అందుకే కాస్తంత ఆరాటం. అయితే కేవలం మార్కులు ఎన్ని వచ్చాయో చూసి చెప్పమని కాదు ఆయన కోరిక. ఆ తక్కువ మార్కులు వేయమంటాడు. చెప్పాక ఖచ్చితంగా తన వల్ల కాదని ముందే చెప్పి పంపేయాలి. పేపరు పాడు చేశానని అబ్బాయి అంటుంటే మార్కులు తెలుసుకుని మాత్రం మీరేం చేశారండి? తమ దయ ఉంటే వేయలేనిది ఏముంటుంది చెప్పండి? చేతులు నలుపుకుంటూ అన్నాడు అదోలా నవ్వుతూ. ఆయన అసలు ఉద్దేశం స్పష్టంగా అర్థమైంది. మీరు నన్ను క్షమించండి. అలాంటి పనులు చేయడం నా వల్ల కాదని ముందే చెప్పాను. మీరు ఇంకా నా కాలం మీ కాలం కూడా వృధా చేయడం మంచిది కాదు. ఈ కవర్ తీసుకోండి. ఇలాంటివి నాకు అలవాటు లేదు. లేచి నిలబడి కవర్ తీసి అతనికి అందించాను. ఆయన తీసుకోలేదు. తమరికి కొత్త చిన్నవారు అలవాటు లేదు కాబోలు, కానీ ఇలా ఎంతోమంది చేస్తుంటారు. ఇందులో తప్పేముంది చెప్పండి? మనలాంటి వాళ్ళం ఏదో న్యాయంగా ఉండాలంటే మాత్రం ఈ ప్రపంచంలో కుదురుతుందా? మహా వాళ్ళే చేయగలేనిది మనలాంటి వారం ఎంత? నలుగురితో పాటు మనం నడవాలి. నిల్చోపెట్టి ఆయన బోధిస్తున్న నీతులు వింటుంటే ఒళ్ళు మండిపోయింది. నలుగురి సంగతి నాకు అక్కర్లేదు. నాకు న్యాయమని తోచింది చేస్తాను. రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అయినా మీరు ఇంత డబ్బు గలవారు. మీ అబ్బాయి ఓ ఏడాది పరీక్ష తప్పినంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. అబ్బాయి పరీక్ష పాస్ అయ్యి ఏదో 4 రాళ్ళు తెస్తేనే కానీ రోజు నడవని వాళ్ళు పరీక్ష కోసం ఆరాట పడ్డారంటే అర్థం ఉంది. మీకేం లక్షాధికారులు. అబ్బాయి
చదివి పాస్ కాకపోయినా ఉద్యోగం చేయాలన్న బాధ ఏం లేదు. ఈసారి కాకపోతే మరోసారి అవుతాడు. దానికోసం మీరు ఇంత ఆరాటపడడం అనవసరం అంటాను. అమ్మమ్మ, అలా అనేకండి. మా వాడిని డాక్టర్ పరీక్ష చదివించాలని నా కోరిక. ఎలాగైనా ఈ పరీక్ష పాస్ అయిపోతే డాక్టర్ పరీక్షకు చదివించేస్తాను వాడిని. సీటు గట్రా అంతా ఏర్పాటు చేశాను. పరీక్ష పాస్ అయిపోయాడనిపించుకుంటే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. అందుకే తమ కాడికి ఇంత అర్జెంటుగా పరిగెత్తుకు వచ్చాను. కాస్త దయ్యుంచి మా వాడి పేపర్ చూచి పెట్టండి అమ్మా. ఈ చిన్న సహాయం చేస్తే చాలు. అంటే ఈ పరీక్ష ఎలాగో అలాగా మార్కులు వేయించి పాస్ చేయించి ఏ మెడికల్ కాలేజీలో డొనేషన్ కట్టి మెడిసిన్లో చేర్పిస్తాడన్నమాట కొడుకును. డబ్బు ఉంటే ఈ లోకంలో చేయలేని పనులేముంటాయి? ఇలాంటి వాళ్ళు పరీక్షలు పాస్ కాని వాళ్ళందరూ డబ్బు ఇచ్చి ఏ కాలేజీలోనో సీటు సంపాదించడం, అక్కడో 10 ఏళ్ళు చదివి ఎప్పటికో డిగ్రీ చేత పట్టుకోవడం, సవ్యంగా పాసు కాకపోతే మళ్ళీ డబ్బు కుమ్మరించి డిగ్రీ తీసుకోవడం, ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో చదువులు. ఇలాంటి చదువులు చదివి దేశాన్ని ఉద్ధరించడానికి ఊరి మీద పడుతుంటే మన దేశం ఇంతకంటే ఎలా బాగుంటుంది? రేపొద్దున్న ఈ అబ్బాయి ఈనాడు PUC పరీక్ష స్వశక్తితో పాస్ కాలేకపోయినా డాక్టర్ అయిపోతాడు, బోర్డు కరతాడు, లక్షలు ఆర్జిస్తాడు. రోగానికి సరిగా మందులు ఇవ్వడం చేతకాక పోయినా పర్వాలేదు, డిగ్రీ ఉంటే చాలు. ఆ డిగ్రీ రావడం కోసం ఎంతటి అవినీతికైనా పాల్పడతారు, ఎంత డబ్బైనా కుమ్మరిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బుకి 10 డాక్టర్ డిగ్రీ చూపించి పెళ్ళిళ్ళ మార్కెట్లో సునాయాసంగా నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాక లాభం తీస్తారు. ఎంత లేదన్నా ఈ డాక్టర్ పెళ్లి కొడుకును వేలంలో నిలబెట్టి ₹1,00,000 పాట పాడిస్తాడు ఈ తండ్రి. ఆ లక్ష్యం ముందు ఇప్పుడు ఖర్చు పెట్టిన ఏ 15,000 ఎంత? అంతా డబ్బు మహత్యం. ఆ డబ్బు కోసం ఎంతకైనా ఏం చేయడానికైనా సిద్ధం. ఆలోచనలో ఉన్న నన్ను చూసి ఆయన కాస్త మెత్తబడుతున్నాను అనుకున్నట్లున్నాడు. మీరింతగా ఆలోచిస్తున్నారు. ఈ చిన్న పని చేయడానికి మొన్న కాకినాడ వెళ్ళాను. ఆ మాస్టర్ గారు నిమిషాల మీద పనికిచ్చేశారు. మారు చెప్పకుండా ప్రోత్సహిస్తున్నట్లు లోకవిరుద్ధమైన పని నేనేం చేయబోవడం లేదని నచ్చచెబుతూ మాట్లాడాయన. ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక్క సబ్జెక్ట్లోనే కాదన్నమాట. ఇలా ఎన్నింట్లో అయితే అన్నింట్లోనూ డబ్బిచ్చి మార్కులు వేయించి పాసు చేస్తాడన్నమాట. నా ఒళ్ళు మండింది. అందరిలాగే నేను డబ్బుకి లొంగి చెప్పిన పని చేస్తానని ఎంతో నమ్మకంతో వచ్చిన ఆయన నమ్మకాన్ని సడలించాలి. డబ్బుకు లొంగని వాళ్ళు ఈ లోకంలో కొందరైనా లేకపోలేదని నిరూపించాలి నేను. నన్ను అందరితో జతపరచడం సహించలేకపోయాను. నా ప్రత్యేకత నిరూపించుకోవాలి. ఎవరో కాకినాడలో లెక్చరర్ మాట్లాడకుండా చేశారట. పాపం ఏం చేస్తాడు? పెళ్ళాం పిల్లల బరువు బాధ్యతలు నెత్తిన ఉన్నవాడేమో డమ్ము మీద వ్యామోహపడి ఉంటాడు. నాకేం అలాంటి బాదరా బందీలు లేవు. అన్యాయార్జితాలకి కక్కుర్తి పడాల్సిన అవసరం నాకేం లేదు. ఖచ్చితంగా చెప్పేయడానికి నిశ్చయించాను. దీనికి కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. అసలు PUCలో మార్క్స్ వచ్చాయా లేదా, PUC కెమిస్ట్రీలో పాస్ అయ్యాడా లేదా, పాస్ కాకపోతే వాళ్ళ నాన్న ఎలా పాస్ చేపించి మెడిసిన్ సీట్ తెప్పించుకున్నాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తప్పకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈ స్టోరీ. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి. అది క్లిక్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మీరు వెంటనే ఓపెన్ చేసి చూడొచ్చు. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.